నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ 2019లో జనసేన ప్రసారం రాధాన్ని నడిపించాను. పార్టీ కోసం కష్టపడి పనిచేసాం. 2019లోని 24లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో పార్టీ అఖండ విజయం గెలిపించాలని పార్టీ కోసం మేము పనిచేసాం. ఇది మా ప్రసార రథం. కాబట్టి ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేయాలని ఈ తలుపులో మేము ఏట వేసుకుని ప్రజలందరికీ మొక్కుకుని ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఇంకెప్పుడు కాపాడకూడదని మేము మొక్కుకున్నాం. సైకోని ఎందుకన్నానంటే శాసనసభలోని మన చంద్రబాబు నాయుడిని వ్యక్తిత్వం హననం చేసి పిల్లల గురించి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ముసిముసిని నవ్వాడు ఇలాగా. అది అందుకనే సైకో అన్నాం. సిద్ధం సభలోని పవన్ కళ్యాణ్ గారిని పిల్లలతో సహా వ్యక్తిత్వంగా మాట్లాడారు. అందుకని అప్పుడు కూడానే నవ్వాడు ఇలాగా. అందుకనే సైకో అన్నాం. అందుకని ఈ సైకో ప్రభుత్వం ఉండకూడదు. కాబట్టి 24లో కూటమి ప్రభుత్వం నెగ్గింది. ఈ జగన్మోహన్ రెడ్డి బంగాళాఖాతంలో కలిసిపోయాడు. ఇంకెప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్ పేరు వినబడకుండా పోద్దని ఒకప్పుడు 83లో ఎన్టీఆర్ ప్రభంజనం ఇప్పుడు దాకా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనం ఇంకో 30 ఏళ్ళు ఉంటుందని మేము గట్టిగా నమ్ముతూ ప్రజల ఆకాంక్షను కోరుకుంటూ ఈ వైసీపీ అంతమొందించాలని, వీళ్ళు బంగాళాఖాతంలో కలిసిపోవాలని, జగన్ పేరు ఆంధ్రప్రదేశ్లో వినబడకూడదని మేము కోరుకుంటూ ఈ మన తలుపులలో కోతులు వేసుకుని మొక్కుకుని మేము మా జనసేన పార్టీ తరఫున మేము ప్రసార రథాన్ని ఈ రోజు నుంచి విరమించుకుంటున్నాం. జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం. అందులో ఇంకోటి చెప్పాలి, మా జనసేన మీద 205 కేసులు పెట్టారు, బీజేపీ మీద 73 కేసులు పెట్టారు, అదే తెలుగుదేశం మీద 2560 కేసులు పెట్టారు ఈ జనసేన. అందుకనే బంగాళాఖాతంలో కలిసిపోయింది. ఇది ఉండకూడదు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పేరు వినకూడదని నేను నమ్ముతూ ప్రజలను ఆకాంక్షిస్తూ జగన్మోహన్ రెడ్డి పేరు ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు.